గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక కొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ కంటెంట్ పేరిట జరుగుతున్న మార్పులు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో యాంకర్ మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విష్ణుప్రియ కూడా ఇటీవల వార్తల్లో నిలిచారు. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వివాదాల నేపథ్యంలో ఆమె పేరు వినిపించగా, ఇప్పుడు ఆమె సోషల్ మీడియా కంటెంట్పై కూడా చర్చ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో మరోవైపు కూడా ఉంది. నటి అనన్య నాగళ్ల వంటివారు తమ సబ్స్క్రిప్షన్ కంటెంట్పై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఆమె షేర్ చేసిన వీడియోలో, నేను షేర్ చేస్తున్న కంటెంట్ యోగా, కాస్మెటిక్స్ మరియు నా వీక్షకులతో మరింత దగ్గరగా ఉండటానికే అని పేర్కొన్నారు. ఇక మరో ఉదాహరణగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరియు బిగ్ బాస్ తెలుగులో పాల్గొన్న రమ్యన్ మోక్ష కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ బోల్డ్ కంటెంట్ షేర్ చేస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇది కూడా ఈ ట్రెండ్ను మరింత హైలైట్ చేస్తోంది. దీంతో ఒక ప్రశ్న ముందుకొస్తోంది. సోషల్ మీడియాలో సబ్స్క్రిప్షన్ మోడల్ అనేది నిజంగా కేవలం ఎంటర్టైన్మెంట్ మరియు కనెక్టివిటీ కోసమా, లేక కొందరు దాన్ని వేరే దిశగా తీసుకెళ్తున్నారా? కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఈజీ మనీ కోసం మరింత బోల్డ్ కంటెంట్ వైపు వెళ్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో మరికొందరు తమ కంటెంట్ను బాధ్యతగా, పాజిటివ్గా ఉపయోగిస్తున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇక చిన్నపిల్లలు కూడా ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్ వాడుతున్న నేపథ్యంలో 18+ కంటెంట్ నియంత్రణపై ప్రశ్నలు మరింత పెరుగుతున్నాయి. సామాజికవేత్తలు చెబుతున్నది ఏమిటంటే, డిజిటల్ ఫ్రీడమ్ పేరుతో బాధ్యత లేకుండా కంటెంట్ పెరిగితే దీని ప్రభావం భవిష్యత్ తరాలపై తీవ్రంగా పడే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వంటి సంస్థలు ఈ అంశంపై దృష్టి పెట్టాలని, అవసరమైతే కొత్త మార్గదర్శకాలు తీసుకురావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా స్వేచ్ఛావేదిక అయినప్పటికీ అదే సమయంలో సమాజ విలువలను కాపాడే బాధ్యత కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ట్రెండ్ ఎటు దారి తీస్తుంది? బాధ్యతతో ఉపయోగిస్తామా, లేక నియంత్రణలు పెరుగుతాయా అనేది ఇప్పుడు చూడాలి.